భారతదేశంలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్గా పేరుగాంచిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 133వ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్డబ్ల్యూజే ప్రతినిధులు పాల్గొనగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య, జాతీయ ఉపాధ్యక్షులు హేమంత్ తివారీ, సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండే తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో ఓ భారీ నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నామని వెల్లడించారు. పాత్రికేయ రంగం గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ అనేక సందర్భాలలో వాటిని నిర్లక్ష్యం చేశాయని, వెంటనే జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో వారికి కావలసిన సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక యూనియన్ ఐఎఫ్డబ్ల్యూజేను వివరించారు. అనంతరం ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టూడియో 18 న్యూస్ చైర్మన్ అండ్ సీఈఓ భరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, జర్నలిస్టుల సమస్యలపై పట్టించుకోవడం లేదని, చివరికి జర్నలిస్టులకు కనీస గుర్తింపైన అక్రిడేషన్ కార్డుల కల్పనలో సైతం వివక్షకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్ల నిర్వాహకులకు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు షేక్ వలీ, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగిస్వామి, ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్, బాపురావు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. సార్ ఇటు చూడండి, సార్ ఇటు చూడండి. సార్ ఇటు చూడండి. సైడ్ నుంచి నిలబడతారా? నిలబడిన తర్వాత సార్ నిలబడి సార్ హలో సైడ్ సైడ్
अच्छा 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 तो टेंशन मत करो दस ना नालो ले लेगा एक बार So this program organized in local body, Mr. Wali. సన్మానించాల్సిందిగా బలిగాను కోరుతాను. స్వామి ముందుకు. ఆంధ్రప్రదేశ్ మంత్రాలయ Good morning to all. We represent the Assam Union of Working Journalists and right now I am going to felicit Indian Federation of Working Journalists, Honorable President B.V. Mallikarjun ji, on behalf of Assam Union, Phanima Das, Vice President, National Executive Member of the Federation, Mallikarjun and साइड में pride of Assam Jati. सर इधर देखिए सर इधर Assam and Jati. And we are felicitating the state union president Fulam Gamsa. And the secretary ओके సరే నాకు ఐఎఫ్డబ్ల్యూజీ మీద ఉన్న ప్రేమతో ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏ దేశంలో ఉన్నాయి ఎక్కడ వెళ్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈ దైవ సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రసాద్ గారికి చెప్పాను. ప్రసాద్ గారు సలహా తీసుకున్న తర్వాత మిత్రులు సలహా తీసుకున్న తర్వాత పాండేజీ గారు సలహా తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి నా మిత్రులు చాలా మంది సహకారం చేస్తున్నాం. అందుకే మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రసాద్ సార్లు ఉత్తరప్రదేశ్ వారణాసిలో లేదా అయోధ్యలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటామని గారు हमको तेलंगाना से अयोध्या में आलिदा बर्मिंगम मीटिंग करेंगे तो हम तेलंगाना से कम 100 मेंबर्स आने के लिए तैयार है सर. आंध्र से भी 50 नंबर. अब दिल्ली में भी हमारा पायलट जी बोले दिल्ली में भी एक प्रोग्राम करने के लिए एक प्रोटेस्ट करने के लिए सोच रहे हैं. हम दिल्ली भी कम से कम 100 मेंबर्स हम दिल्ली भी आते हैं. दिल्ली में आप कुछ प्रोग्राम करो पूरा प्रोग्राम में हम तेलंगाना से पूरा शामिल हो प्रोग्राम मैं पायलट जी की वाला दे रहा हूँ. ఇప్పుడు అఖిల భారత కార్యదర్శి తెలంగాణ నుంచి ఇప్పటిదాకా తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షుడు రస్మ గారు, తెలంగాణ నుంచి అఖిల భారత కార్యదర్శి స్టూడియో 18 చైర్మన్ భరత్ కుమార్ శర్మ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారి ఇక్కడ కూడా తెలంగాణలో ఉంది వారి ఛానల్, వారు వైజాగ్లో కూడా స్టూడియో 18 ఛానల్ ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డు శ్రీనివాస్ గారి ఐడెంటిటీ కార్డు ఉందంట, ఎవరికైనా ఉంటే అది ఇవ్వండి. భరత్ కుమార్ శర్మ గారు స్టూడియో 18 కూడా వైజాగ్లో హెడ్ క్వార్టర్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వారి టీవీ ప్రసారాలు వస్తా ఉన్నాయి. వాటిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ब्रह्मराजशरत्नाज्ञां वंदे भारत मातरम. भारत माता की भारत माता की. मंच पर विराजमान अयोध्या के प्रेसिडेंट श्री मल्लिकार्जुन जी,
तिवारी जी, पांडे जी और सभी सदस्यों मेरा कहना ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు మనమందరం కూడా హిందీలో వారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వింటూ మరి మనకి ఏంటో తెలియనటువంటి లోకంలో ఉన్నాం. దాని నుంచి కాస్త బయటకు వచ్చి ఒక్కసారి తెలుగులో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగింపుగా చేస్తూ మరి అయోధ్య ఆంధ్రప్రదేశ్ లో అడిగేది మరొకసారి ఆంధ్రప్రదేశ్ భాగాన్ని విస్తరింపబోతోంది. దానికోసం మనం ఆ అయోధ్య ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తూ మనందరి కర్తార్థం ద్వారా దాన్ని ఒకసారి ఈ యొక్క అయోధ్య ఆంధ్రప్రదేశ్ కి స్వాగతిస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ లో అయోధ్య కార్యకలాపాన్ని విస్తృతం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాఖల్ని మనం పెంపొందించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మీటింగ్కి అనేక మంది రావాల్సి ఉన్నప్పటికీ కూడా పలు కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తదుపరి వాళ్ళందరికీ కూడా ఇంటిగ్రేట్ చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి ఈ పక్షంలో మరి ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా వచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర కుమార్ గారిని వేదికకి రావాల్సిందిగా కూడా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా అయోధ్యపతి నూతన బాధ్యతని కూడా విశాఖపట్నం జిల్లాను వారు స్వీకరించబోతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు కూడా అయోధ్యపతి సాధించినటువంటి పురోగతి ఏంటి అనేటువంటిది ఒకసారి మన తెలుగు ప్రజల కోసం మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఏ యూనియన్ ప్రారంభం కాకముందు భారతదేశంలో అవతరించబడినటువంటిది అయోధ్యలోనే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జవహర్లాల్ నెహ్రూ చే ప్రారంభించబడినటువంటి యూనియన్ ఇది. అంటే సనాతనంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, మన ధర్మం ఎంత గొప్పదో జగదేశానికి ధర్మం లాంటిది అయోధ్యలోనే, అంతటి గొప్ప మహత్వం కలిగినటువంటిది అయోధ్యలోనే. మరి అలాంటి అయోధ్యలో ఈరోజు మన భాగస్వామ్యం ఉంటుంది. అయోధ్యలోనే భాగస్వామిగా మనం అందరం కూడా ఉన్నందుకు గర్విస్తూనే ఒక మాట మనం చెప్పుకోవాలి. అయోధ్యలో దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. దాంతో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తో భాగంగా అక్కడ చేస్తున్నటువంటి అనేక పోరాటాన్ని మా యొక్క అధ్యక్షుడు కప్పల ప్రసాదరావు గారి యొక్క సారథ్యంలో నిరంతరం కొనసాగిస్తూనే భారతదేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక సాహసానికి మేమందరం కూడా పాల్గొన్నాం. 5,400 కిలోమీటర్లని మేము బస్సు యాత్ర లాగా చేస్తూ జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టుల కోసం పోరాడినటువంటి ఏకైక యూనియన్ గా కూడా అయోధ్య అంటున్న భాగంగా కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇవాళ అదే ఉత్సాహంతో అదే కార్యక్రమంతో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్నటువంటి అయోధ్యలోనే నూతన శాఖని, నూతన విభాగాన్ని, నూతన పరిచయాన్ని కూడా ఆవిష్కరణ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇలాంటి ఈ తరుణంలోనే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అయోధ్యలోనే మరొక ఉన్నతమైనటువంటి వ్యవస్థని, ఆ ప్రవాహాన్ని కూడా సూచించాలి అనేటువంటి ఆకాంక్షను చూపిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సమస్యలు, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకుంటే నాణ్యత తీసుకోవడానికి కూడా పనికిరానటువంటి ఒక అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఆ సంకోచమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే నిరంకుశంతో వ్యవహరిస్తుందో వారన్నింటినీ కూడా ఎదిరించేటువంటి ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వానికి అయోధ్య తోడు కావాలి అనేటువంటి ఒక లక్ష్యంగా కూడా ఈరోజు అయోధ్య ఇక్కడ ఒక అడుగువేయడం జరిగింది. ఇకపోతే రెండోది, చిన్న పత్రికలు, అదేవిధంగా చిన్నగా ఉన్నటువంటి మీడియా సంస్థలు మనం అందరం కూడా చెప్పుకుంటాం. పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద వ్యవస్థని మనం అందరం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సెక్రటరీ, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళందరూ కూడా నిక్షిప్తం చేసుకుని ఉన్నారు. కానీ ఈ రోజు నష్టపోతున్నటువంటి చిన్న పత్రికలు, అదేవిధంగా చిన్న ఛానళ్ళు, అదేవిధంగా కేబుల్ ఛానళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్యాలు, దాంట్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టే, మరి వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చుకొని చిన్న పత్రికల యొక్క బాధ్యతని, చిన్న పత్రికల యొక్క అంశాన్ని, మాకున్నటువంటి సమస్యని లేవనెత్తడానికి ఒక ప్రధానమైనటువంటి వేదికగా ఈరోజు అయోధ్య ఖచ్చితంగా నిలుస్తుంది అనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. ఇకపోతే మూడవది, జర్నలిస్ట్ యొక్క సమస్యల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నే ఒక లేఖ రాయడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరిగిందో, ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే జరిగిందో ఆ యొక్క రూల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న
Here we have taken a lot of decisions and we discussed the problems of the journalists. See, the successful meeting has done. See, all the people, they have expressed their opinion in their own. What is the problems are coming in forward in other states also, that has come forward here and they have discussed. So this is to be solved because of the government is not now. This is tomorrow or day after tomorrow elections will be announced. After that elections, we have once again we will meet in Ayodhya and we will take a decision to conduct the protest or to amend our laws. We have to take a decision there. Till that we are going, and on the only one IFWA is this is the IFWJ. Some people are telling this is the fraud. They are the frauds. We are having the original registered certificate and PAN number also. We are the owners of the IFWJ, not others. Some people may tell so many things. That is not true. So in all Karnataka, in all over India, some papers are telling the Xerox copy is showing we are the originals. That is all true. That is not false. We are the only true journalists, true IFWJ peoples. So we are conducting in all over India, not only in the here, Dwarka. In all over India, we are in the coming days, we are conducting the meetings and we will take a decision. We'll बड़ा और सबसे पुराना संगठन है इंडियन फेडरेशन ऑफ वर्किंग जर्नलिस्ट यानी IFWJ। उसकी वर्किंग कमेटी मीटिंग आज यहाँ थी आंध्र प्रदेश में। दरअसल मीडिया का जितना विस्तार हुआ है उसके दृष्टि से जो कानून है वो नाकाफ़ी है। हमने लगातार मांग की है कि एक मीडिया काउंसिल बनाई जाए जिसके तहत प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और वेब मीडिया जो उस वक्त बहुत ज़्यादा जिसका चलन है, तो ये सारे लोग इससे कवर हों। अभी हमारे यहाँ प्रेस काउंसिल है जो हमारे हितों की रक्षा के लिए बनी है, लेकिन वो मात्र प्रिंट मीडियम के लिए है। तो हमारी जो मांग है अभी चल रही है और हमें उम्मीद है कि भारत सरकार इस पर जल्द निर्णय लेगी। हालांकि अभी इलेक्शंस हैं, इस वक्त कुछ नहीं कहा जा सकता। हम अगली बैठक उम्मीदन अयोध्या या लखनऊ में करेंगे जिसमें देश भर के पत्रकार आएंगे और ये बड़ी बैठक होगी। हमारा प्रयास होगा कि इस बैठक में कुछ ऐसे प्रस्ताव हम लाएं जो पत्रकारों के हितों के लिए हों, जिनको राज्य सरकारें और केंद्र सरकार मान्यता दे। और एक बड़ी मांग जो हमारी लगातार चली आ रही है उस पर आज चर्चा भी हुई कि पत्रकारों को पेंशन मिलना चाहिए। पत्रकार ज़िंदगी भर इसी प्रोफेशन में रहता है और जब रिटायर होता है तो उसके पास परिवार चलाने के लिए पैसे नहीं होते हैं। तो अगर पत्रकारों की पेंशन की स्कीम पर भारत सरकार विचार करती है और राज्य सरकारें इसको गंभीरता से लेती हैं तो एक बड़ा कदम होगा। अभी फ़िलहाल पत्रकार सुरक्षा, पत्रकारों की पेंशन और एक मीडिया काउंसिल की मांग हमारे 3 प्रमुख मांगे हैं, जिस पर हम लोग लगातार केंद्र सरकार से संवाद में हैं, राज्य सरकारों से संवाद में हैं और उम्मीद करते हैं कि अभी चुनाव है लेकिन चुनाव बाद इस पर कोई सकारात्मक निर्णय लिया जाएगा। ये इंडियन फेडरेशन ऑफ वर्किंग जर्नलिस्ट, इसकी स्थापना अक्टूबर 1950 में हुई थी और तब से लेकर आज तक ये लगातार पत्रकारों के हितों के लिए संघर्ष करता रहा है। आप देखिए कि इसी की डिमांड पर हमारे यहाँ प्रेस कमीशन की स्थापना हुई, फर्स्ट प्रेस कमीशन की, जिसके अध्यक्ष थे GC राजाध्यक्ष जी और उसके मेंबर थे यहीं आंध्रा के यमचलेपति राव, उत्तर प्रदेश के भूतपूर्व मुख्यमंत्री त्रिभुवन नारायण सिंह और वेंकटरामन। ये ऐसे लोग जो लोगों ने फर्स्ट प्रेस कमीशन की रिपोर्ट बनाई थी, उस प्रेस कमीशन की रिपोर्ट के आधार पर वर्किंग जर्नलिस्ट एक्ट 1955 में बना था। वर्किंग जर्नलिस्ट एक्ट जिस समय पास हुआ था उस समय जवाहरलाल नेहरू ने भाषण देते हुए कहा था कि ये एक ऐसा एक्ट है जो पत्रकारों को ये बताता है कि ये और लोगों से भिन्न है, ये तमाम वर्कर्स के साथ नहीं रखे जाएंगे, बल्कि ये इनका अलग से प्रस्ताव है। आज हम लोगों ने ये मांग किया है
कि वर्किंग जर्नलिस्ट एक्ट चूंकि केवल प्रिंट मीडियम के लिए है, इस नाते इसमें संशोधन किया जाना चाहिए और इलेक्ट्रॉनिक मीडियम और वेब पोर्टल के लोगों को भी इसमें शामिल किया जाना चाहिए। ये हमारी सबसे बड़ी डिमांड है। इसके लिए लेकर के हम वहाँ पर सरकार में मिल चुके हैं, लेबर मिनिस्टर से मिल चुके हैं, इंफॉर्मेशन ब्रॉडकास्टिंग मिनिस्टर से मिल चुके हैं, तमाम मुख्यमंत्रियों से भी कह चुके हैं, और एक बार तो जब नरसिम्हा राव जी प्रधानमंत्री थे तब भी हमने इस चीज़ को उठाया था और उन्होंने इस चीज़ को कहा था कि हम इसको लागू करेंगे किसी भी तरह से, लेकिन उनकी सरकार गिर गई। बाद में ये सरकार ऐसी आ गई, फिर बाद में हम लोगों ने ये नरेंद्र मोदी जी की सरकार में इस चीज़ का डिमांड किया है। निश्चित रूप से हमें लगता है कि इलेक्ट्रॉनिक मीडियम को भी शामिल करके वर्किंग जर्नलिस्ट एक्ट को न ख़त्म नहीं किया जाएगा बल्कि इसका एक्सपेंशन किया जाएगा, और एक्सपेंशन करने के बाद आप देखेंगे कि वर्किंग जर्नलिस्ट एक्ट किस ढंग से इनैक्ट होता है, जिसमें सारी समस्याओं का उनके समाधान करने की कोशिश की जाएगी। इसीलिए हम संघर्षरत हैं 1950 से लेकर आज तक, और हमारी लड़ाई अनवरत जारी रहेगी जब तक पत्रकारों के हितों का कोई भी किसी भी तरह से उनका हनन होता है, तो हमारा संघर्ष जारी रहेगा। यही हम इसी मीटिंग का यही उद्देश्य भी था। धन्यवाद। चुनाव अभी जर्नलिस्ट को रेलवे में कोई राहत नहीं मिल रहा है, कोई कार्याचरण है क्या? जी, आपका ये एक सवाल बहुत अच्छा है कि चुनाव के कोविड के बाद ही से उन्होंने कर दिया था कि पत्रकारों को, अब मैं तो इस चीज़ को कहता हूँ कि बहुत कम पत्रकार हैं जिनको कि ये सुविधाएं मिलती रही हैं। आज एमपीज़ को इतनी सुविधाएं बढ़ा दी गई हैं और कोविड काल में भी उनकी किसी तरह की कोई सुविधा में कमी नहीं की गई है। हमको इस चीज़ को ध्यान में रखना होगा। इस चीज़ को लेकर के हम रेल मंत्री अश्विनी वैष्णव के पास कई पत्र लिख चुके हैं, कई बार उनसे मिलने जा रहे हैं, और तमाम देखा होगा आपने 2-3 मेंबर्स ऑफ पार्लियामेंट ने इस चीज़ को सवाल उठाया भी है। रेल मंत्री ने आश्वासन दिया है कि हम उसको शीघ्र ही रिस्टोर कर देंगे और पत्रकारों को तमाम सुविधाएँ देते रहेंगे, ये कहा है, और हमारा संघर्ष इस दिशा में जारी रहेगा। हमको उम्मीद है, हमको पूरा विश्वास है कि ये पत्रकारों को मिलने वाली सुविधाएं फिर से लागू हो जाएंगी। IFWJ 133వ వర్కింగ్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం జరిగింది. చిన్న తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో ఒకటే డిమాండ్, తెలంగాణలో జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జర్నలిస్టులను అణగదొక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వమ్ము చేసింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి పోరాడింది, కొట్లాడింది. అక్కడ ప్రభుత్వం అంతమైపోయింది. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉంటే గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ కూడా ప్రజానీకం తిరగబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా గొంతు నొక్కకుండా స్వేచ్ఛను హరించకుండా ఈ ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మా అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జునయ్య గారు, అలాగే ఉపాధ్యక్షులు హేమంత్ తివారీ గారు, సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండే గారు, జాతీయ కార్యదర్శి భరత్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, ఇట్లా అనేక మంది ప్రముఖ జర్నలిస్ట్ సంఘాల నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయేటువంటి రోజులలో పత్రికా స్వేచ్ఛ కోసం, అలానే పత్రికా జర్నలిస్టులకు ఉన్నటువంటి అనేక రకాల హక్కుల పరిరక్షణ కోసం IFWJ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఒక ప్రదర్శన జరగబోతా ఉంది. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల తరఫున పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొనాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజులు అంటే ఈ మరో సమావేశాన్ని హేమంత్ తివారీ గారి ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్వహించాలని చెప్పి కూడా సమావేశం తీర్మానించింది. అయోధ్యలో జరిగేటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఇక్కడి నుంచి వెళ్తారు. అట్లనే అంటే అన్ని జర్నలిస్టులకు హక్కుల పరిరక్షణ కోసం జరిగేటువంటి అన్ని పోరాటాల్లో కూడా IFWJ ముందుండి పనిచేస్తుంది. అంటే దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద సంఘమైనటువంటి IFWJ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే విధంగా అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం నరసింహ గారు, భరత్ కుమార్ శర్మ గారు, అలాగనే మన వలి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలాగైతే తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ సంఘం ముందుకు పోతూ ఉందో, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా ముందుకు పోయి మరి జర్నలిస్టులందరినీ ఐక్యం చేసే పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నా.